హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను అలరించి స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. తక్కువ సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే తమ అందం అభినయంతో మెప్పించి స్టార్స్ అవుతారని అందరూ అనుకుంటారు. అలా అనుకునేలాగా ఇండస్ట్రీ నుంచి మాయమవుతుంటారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ ఉంది. ఆ హీరోయిన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కానీ హీరోయిన్ గా ఎక్కువ కాలం రాణించలేకపోయిందని ఓ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత అవకాశాలు తగ్గాయట. ఇక చేసేది లేక సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది ఆ బ్యూటీ. అలా మారిపోయిన హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఈ వీడియో ఫుల్ గా చూసేయండి. ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ మరెవరో కాదండి, ఆమెనే పూనమ్ కౌర్. ఆ చిన్నదానికి ఆమె చేసిన సినిమాలు అనుకున్నంతగా గుర్తింపు రాలేదట. దాంతో ఇండస్ట్రీ నుంచి మెల్లగా మాయమైందట ఆ బ్యూటీ. తెలుగు సినిమాలు తగ్గడంతో కన్నడ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుందని తెలుస్తోంది. కానీ అక్కడ కూడా ఈ అమ్మడికి కలిసి రాలేదు. దాంతో మెల్లగా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం వివాదాలతో సావాసం చేస్తుంది పూనమ్ కౌర్. 2005లో మిస్ ఆంధ్ర టైటిల్ గెలుచుకున్న పూనమ్ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలంతో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరబ్ మొదలైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత శౌర్యం సినిమాలో గోపిచంద్ సిస్టర్ గా నటించింది. అలాగే మరికొన్ని సినిమాలో సెకండ్ హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో సహాయక పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ. 2018 తర్వాత పూనమ్ నటించిన సినిమాలు రిలీజ్ కాలేదు. ఇక ఈ అమ్మడి ఇప్పుడు వివాదాలతో సావాసం చేస్తుందని సమాచారం. తెలుగులో స్టార్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్ చేసి ఈ మధ్య వార్తల్లో కూడా నిలిచింది ఈ అమ్మడు. అలాగే సమాజంలో జరిగే అరాచకాలపై పూనమ్ ఎప్పుడు తన గొంతు వినిపిస్తూనే ఉంటుందని తెలిసిందే.